గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కాల్వ టెంపుల్లో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. సరేనా ఫ్రెండ్స్, మేము మొత్తం ఈ వీడియో లైవ్ ఒకటి కంటెంట్ ఇంట్రెస్టెడ్ కాకుండా మొత్తం వీడియో తీసి చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కింద నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలా చూపిస్తారు. చూడండి, మళ్ళీ జీవితంలో మీరే కాదు నేను ఎవరు చూడలేం. ఆ స్వామివారికి నిలబెట్టేస్తాం. గోవింద గోవింద తచ్చంయోరావరణీయమహేగాదం యజ్ఞాయ తం యజ్ఞం బర్హిషి ప్రోక్షందో పురుషం జ్ఞానమగ్రదః తేన దేవామయజంత సాధ్యేర్హేచ్చయ సంప్రదం పురుషరాధ్యం వసోగుస్తాగుచక్రే వాయుజ్ఞానో ఆరణ్య శ్రీ జానకి రామ 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 రామ. ఓం సానో దేవి సభా సర్వ యచ్చతు ఆత్మాహారచమందరభూః ద్రవస్తిష్ఠా విధాతలిః విషసిన్వా సర్వావాంఛందు మాత్వత్రాష్ట్రమ. ఈ రోజున మరి ఇంతటి రేపటి నుంచి మరి కొద్ది క్షణాల తర్వాత ఈ యొక్క కలియుగ ఆశాంతం వరకు కూడా, అంటే ఒకసారి దేవతా విగ్రహం ప్రతిష్ట చేస్తే మళ్ళీ దాన్ని తీయడానికి ఎవరి వల్ల కాదు. అంటే మనం ఉండి నేను చేశాడు ఇలాంటి వ్యక్తిని ఎంచుకున్నటువంటి ఒక గొప్ప దార్శనికుడు, సాత్వికుడు, గుణశీలుడు, యశోవంతుడు, ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, ధర్మశీలి అయినటువంటి అయ్యండ్ల వంశ అభివృద్ధికరమైనటువంటి వాడు మనవాడు చిరంజీవి చంద్రమోహన్ రెడ్డి. చక్కగా మరి చిరంజీవి వృద్ధులో నేను ఇప్పుడు గౌరవంగా యావన్నని పిలవకూడదు, రెడ్డి అందుకని చిరంజీవి ఎప్పుడు కూడా వృద్ధులోకి రావాలి. అనేక దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఒక బ్రాహ్మణ పోషించాలి. దేవాలయం కట్టే ఉంటే సరిపోదు. మనం చెప్పేది ముందే బ్రాహ్మణులు తీసుకెళ్ళి చక్కగా మరి బ్రాహ్మణ పోషణ జరిగి మీరంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటికీ అందరికీ నమస్కారం చేయండి. ఆయన మనసు మీద ఉంది, రెగ్యులర్ మనసు ఆంజనేయ స్వామి మీద ఉంది. కంగారు పడకండి, నిన్ను తీసుకెళ్తాను కిందకి. అది అందరూ కిందకి వెళ్ళిపోవడమా, అందరూ కిందకి వెళ్ళిపో. ఈ సామాన్ తీసుకెళ్ళిపో, సామాన్ తీసేయండి అంతే. కిందకి వెళ్ళిపోవాలి, అందరూ నడవాలి, మెల్లిగా దిగాలి. మెల్లిగా నడవాలి. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు బ్రహ్మాండమైన ప్రతిష్ట, ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, సీతారామ కళ్యాణం, అత్యంత వైభవపేతంగా కళ్యాణం 7వ తారీఖు సాయంకాలం 6 గంటలకు బ్రహ్మాండమైనటువంటి సీతారామ కళ్యాణం. విగ్రహం పెట్టడం చూడండి, అందరూ కూడా ఎదుర్కొన్నారండి, కనపడతారు దేవుడు. అందరూ జరగండి.
దేశం కాదు ఇప్పుడు పెడతారా ఇప్పుడు పెట్టరు ఇంకా ప్రతిష్ట మాత్రం కార్యక్రమాలు అన్నీ చేసి ఎక్కిస్తారు టైం కదా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి దించిరు అంటే పని